రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సూపర్ 6 హామీ కింద ఇచ్చే పెట్టుబడి సాయం ఇప్పటికీ రైతులకు అందలేదని మండిపడ్డారు. ప్రభుత్వమే కొనుగోలు చేసిన దాల్వా ధాన్యానికి 2 నెలలుగా చెల్లింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే రైతులకు బకాయి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం గ్రామాల్లో చిరు వ్యాపారులపై నడిపిన తొలగింపు చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు మద్దతు ఇవ్వాలని, వారి జీవనోపాధిని ప్రభుత్వం గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఉంటే అవసరమైన స్థలమే ఖాళీ చేయించాలన్నారు. పెట్టుబడిగా ఇవ్వాల్సినటువంటి పథకం ద్వారా అందించాల్సినటువంటి పెట్టుబడి అందించకపోగా మన దాల్వ పంటలు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఏంటంటే రోడ్డు పొడుగునా ధాన్యం వేసుకొని ఆ ధాన్యం అమ్ముకునే దారి లేక గిరిజన రైతులు రోడ్డులెక్కి ధర్నాలు చేస్తే తప్ప ఆ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితులు ఈరోజు మనము ఈ గిరిజన ప్రాంతాల్లో మనం చూస్తా ఉన్నాము. మొత్తానికి ఎలాగైతేనో ఆ ధాన్యం కొనిపించిన తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి మేము చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ ధాన్యం కొనుక్కెళ్లారు. వాళ్ళు ఏం చెప్పారంటే కుటుంబ ప్రభుత్వాలు ధాన్యం తీసుకెళ్లిన తర్వాత 48 గంటల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని చెప్పి ఈ రోజు 40 రోజులు దాటుతున్నా కూడా ఇంకా రైతుల అకౌంట్ లో డబ్బులు పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసి దాల్వ పంటలో పెట్టేశారు. ఈ రోజు ఆ ధాన్యం తీసుకెళ్లిపోయారు. ప్రభుత్వం కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ పంటల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుకి ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయి ఉండాలి. ఈ రోజుకి నారుమడి మీద ఉండాలి. కానీ అక్కడ నారుమడి కాదు కదా, కనీసం పొలాలు దుక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు లేక కొత్త అప్పుల కోసం మళ్ళీ బయట తడుముకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, రైతుకు అందాల్సినటువంటి కనీస సాయం ఏ రకంగా అందట్లేదో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. వీళ్ళని తొందరగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో అవి వెంటనే ప్రభుత్వం చెల్లించకపోతే రైతులతో కలిసి రైతు తరఫున మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈ మధ్యకాలంలో రంపచోడవరం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డుకు 100 అడుగుల వెడల్పు చేయాలనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపుల్ని ఏవైతే అధికారులు కొట్టివేయడం జరిగిందో, మేము అక్కడికి ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది గిరిజనులు కూడా వారి ఉపాధిని కోల్పోయి వాళ్ళ ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇళ్లను కోల్పోయి రోడ్డు మీద తిరిగినటువంటి పరిస్థితుల్లో ఆ గిరిజన మహిళ అక్కడ చాలా ధైర్యమైన పరిస్థితుల్లో రోడ్డు మీద నిలబడిపోయిందండి. అలాగే ఇంకొక మహిళ వచ్చారు, ఆవిడ ట్రైబల్ ఆవిడ వచ్చి ఆవిడ ఏదో కిరాణా కొట్టు